కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను భర్త కత్తితో పొడిచి చంపిన ఘటన కాకినాడలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లి ఏరియాలో బి నూకరాజు తన భార్య దివ్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. నూకరాజు ఫ్యాబ్రికేషన్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నూకరాజు ఆగ్రహంతో ఇంట్లో వాషింగ్ మిషన్ పక్కనున్న కత్తిని తీసుకుని కత్తితో ఆమె మెడపై బలంగా పుడిచాడు. దీంతో కేకలు పెడుతూ దివ్య బయటకు పరిగెడుతూ గేటు వద్దకొచ్చి కుప్పకూలిపోయింది. సంఘటన స్థలాన్ని 1 టౌన్ సిఐ సురేష్ బాబు పరిశీలించి నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరికి 4 సంవత్సరాల బాబు 3 సంవత్సరాల పాప ఉన్నారు. ప్రస్తుతానికి ఇతను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటాడు. అంతమట్లో బయటకు వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం ఉన్నట్టుంది. ఎవరైతే చనిపోయారో దీని మీద అనుమానం ఉన్నట్టుంది. ఆ అనుమానం నేపథ్యంతో ఈరోజు ఉదయం బయటకు వెళ్ళి వచ్చి గొడవ పడినప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోవడానికి చూస్తే ఆ పక్కనే వాషింగ్ మిషన్ దగ్గర పెట్టినటువంటి కత్తి తీసుకుని అమ్మాయిని విచక్షణారహితంగా నరకడానికి ట్రై చేశాడు. అయితే ఆ ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ తోటి వాళ్ళ గారు తల్లి అయినటువంటి ఆవిడ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆవిడకి కూడా 2 ఫింగర్స్ తెగినాయి. ఆవిడ మళ్ళీ ఇంకా పూర్తిగా అడ్డుకుంటున్న క్రమంలో ఆవిడ కూడా కత్తి చూపించి చంపుతానని ఆవిడ భయపడింది. లోపల అతను విచక్షణారహితంగా ఆ దివ్యాన్ని నరికినంత వెంటనే అమ్మాయి స్పాట్లో చనిపోయింది. ఈ విషయంపై ఎవరైతే ఇప్పుడు వాళ్ళ తోటకల్లి తల్లి ఉన్నారో వారి ఇన్సిడెంట్ రిపోర్ట్ మీద కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా అతన్ని నూకరాజుని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.